హాయ్ ఫ్రెండ్స్, నేను ఈరోజు ఆలుగడ్డ ఫ్రై చేయాలనుకుంటున్నాను. అందుకు కావాల్సింది ఆలుగడ్డలు ఇలా తొక్కు తీసేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. 2 పచ్చిమిర్చి ఒక కడాయిలో పెట్టుకొని ఇంకా మన ప్రాసెస్ ఆయిల్ వేసుకుంటాం కదండి. ఫస్ట్ అలా వేసేసుకున్నాను. ఆయిల్ అయితే వేడవుతుంది. ఇప్పుడు ఆలుగడ్డ ముక్కలను వేసేసుకుంటున్నాను. ఇలా ఫస్ట్ ఆలుగడ్డలు ఫ్రై అయిన తర్వాత మంచిగా ఫ్రై కావాలి. పిల్లల లంచ్ బాక్సులోకి తొందరగా చేయాలంటే ఆలుగడ్డ ఫ్రై తొందరగా చేయొచ్చు. ఇలా అయితే ఆలుగడ్డ ముక్కలన్నీ వేసేసుకున్నానండి. ఇంకా ఇలా బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఆలుగడ్డ ముక్కలని మంచిగా త్వరగా వేగాలంటే మూత పెట్టొద్దండి, ఇలాగే ఫ్రై చేసేసుకోవాలి. ఇంకా ఇందులోకి అయితే ఒక పచ్చిమిర్చి వేసేసుకుంటున్నానండి. ఇలా చాలా సింపుల్ అండి, తొందరగా అయిపోతుంది. ఆలుగడ్డ ఫ్రై టేస్టీగా ఉంటుంది. పిల్లలకు లంచ్ బాక్స్లో కట్టినా కానీ బాగా కడుపు నిండా తింటారు. వాళ్ళు కడుపు నిండా తింటేనే మన తల్లిళ్ళకి మనకు అందరికీ సంతోషం కదండి. పిల్లలు మంచిగా ఉంటేనే మనకు కూడా మంచిది. వాళ్ళు కడుపు నిండా తినాలని ఎప్పుడు ప్రతి తల్లిదండ్రి ఆలోచిస్తారు. ఇకైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకున్నానండి. ఇంకా ఇలా కొంచెం బాగా ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇంకా పచ్చి వాసన పోయే వరకు మనం ఇలా బాగా వేయించుకుందాము. కారం ఇంకా ఇలా బాగా వేసుకొని వేయించుకోవాలి మంచిగా. అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి బాగా. ఆ తర్వాత వచ్చేసి కారం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. ఇక కారం ఉప్పు వేసేసుకుందాం. ఇంకా కారం తగినంత, నేను పిల్లల కోసం అని కొంచెం కారం తక్కువనే వేస్తాను, వాళ్ళు కడుపు నిండా తినాలని. కొంచెం పసుపు అండ్ ఉప్పు, ఇంకా గరం మసాలా వేసేసుకుంటే సరిపోతుందండి. ఇంకా ఇందులో ఒకసారి ఇంకా ఇలా కొంచెం సిమ్ములా పెట్టుకొని మంట ఆలుగడ్డలు మాత్రం మెత్తగా ఫ్రై కావాలా మంచిగా. ఇలా వేసుకుంటే చూడండి ఆలుగడ్డ ఎంత మంచిగా ఫ్రై అయిందో చూడండి, బాగా మెత్తగా ఫ్రై అయింది కదా. ఇప్పుడైతే ఇంకా మసాలాలు వేసేసుకుంటే అయిపోయాయి. ఓన్లీ గరం మసాలా మాత్రమే వేసేస్తాను. చూడండి మంచిగా ఫ్రై అయిపోయింది. పిల్లలు ఎంతో టేస్టీగా తింటారు. ఇలా లంచ్ బాక్స్లోకి పిల్లలకి చేసిస్తే చాలా టేస్టీగా తింటారు, కడుపు నిండా తింటారు. మనం ఏం తిన్నారో ఏమో అని ఇంటి దగ్గర ఆలోచిస్తాం స్కూల్కి పంపించి, కానీ ఇలా ట్రై చేస్తూ వాళ్ళకు రకరకాలుగా కలర్ఫుల్గా చేసిస్తుంటే వాళ్ళు కడుపు నిండా తింటారు. మనకి ఏ టెన్షన్ ఉండదు. ఇంకా ఎంతో టేస్టీగా ఆలుగడ్డ ఫ్రై అయితే అయిపోయిందండి. ఇంకా మీకు ఈ వీడియో మాత్రం నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తున్నానండి. గ్యాస్ మాత్రం ఎంతో టేస్టీగా ఆలుగడ్డ ఫ్రై ఇలా మూత పెట్టేసి తీసుకుందాం. మసాలా మాత్రం మంచిగా కుక్ అవుతుంది.